భారీ ఓటమితో అతలాకుతలమవుతున్న వైసీపీకి ఆ నియోజకవర్గం కంట్లో నలుసులా తయారైందట. మరోసారి మార్పులు చేర్పులు మొదలుపెట్టిన హైకమాండ్కు అక్కడ ఇన్ఛార్జిని నియమించడం పెద్ద తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. నేనున్నానంటూ ఓ నాయకుడు ముందుకొస్తున్నా లోకల్ క్యాడర్ మాత్రం వద్దయ్యా మీకు నమస్కారం అంటోందిట. దీంతో ఫ్యాన్ పార్టీకి పెద్ద పరేషాని వచ్చిపడింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, దాని కథ ఏంటి? సంతలో ఇన్ఛార్జి గోల. ఆయన వస్తానంటున్నారు, వీళ్ళేమో వద్దంటున్నారు. వైసీపీలో లోకల్ నాన్ లోకల్ పంచాయతీ. ప్రకాశం జిల్లా సంతనూతలవాడ నియోజకవర్గంలో వైసీపీకి నడిపించే నాయకులు లేకుండా పోయారట. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి మేలుగు నాగార్జున బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక్కడ క్యాడర్ కు లీడర్ గరువయ్యాడు. పోనీ కొత్తగా ఎవరైనా ఇన్ఛార్జిగా నియమిద్దామంటే ఆ వ్యవహారం హైకమాండ్ కు కత్తి మీద సాముల తయారైందట. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి వలసొచ్చి గెలిచిన టీజీఆర్ సుధాకర్ బాబు మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు పంపుతున్నప్పటికీ ఎటు తేల్చలేకపోతున్నారట. గత ఎన్నికల్లో ఈయనపై లోకల్ లీడర్లు తిరుగుబాటు చేయడంతోనే టికెట్ నిరాకరించిన వైసీపీ వేమూరు నుంచి నాటి మంత్రి మేలుగు నాగార్జునను తీసుకొచ్చి బరిలో నిలిపింది. కానీ విజయం మాత్రం దక్కలేదు. ఓడాక నాగార్జున ఇటువైపు రాకపోవడంతో ఇన్ఛార్జి పదవి మరోసారి ఖాళీ అయింది. వైసీపీ కథ ఇలా ఉంటే సంతనూతలవాడలో టీడీపీ స్టోరీ ఇంకోలా ఉంది. ఆవిర్భావం తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే గెలిచిన పార్టీ మొన్నటి ఎన్నికల్లో ముచ్చటగా 3వ సారి గెలిచింది. 25 ఏళ్ల తర్వాత జెండా బాతింది. అంతర్గత పోరు, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఇక్కడ తొలిసారి ఓడింది వైసీపీ. దీంతో క్యాడర్ బలంగా ఉన్నా నడిపించేందుకు సరైన నాయకుడు లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే వీలైనంత త్వరగా తమకు ఒక లీడర్ ని నియమించాలంటూ హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారట వైసీపీ కార్యకర్తలు. ఏళ్లుగా సంతనూతలవాడకు వలస నేతలే దిక్కవుతున్నారని, ఈసారి లోకల్ నాయకుడికే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన విశ్వాసం, లోకల్ గా తనకున్న పట్టును దృష్టిలో పెట్టుకుని సంతనూతలవాడ నియోజకవర్గంలో మరోసారి సత్తా చూపాలని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఉవ్విళ్లూరుతున్నారట. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పోటీకి సైతం ఎవరూ ముందుకు రావడం లేదని, తనకు బాధ్యతలు అప్పగిస్తే గెలిచి చూపిస్తానని భరోసాగా చెప్తున్నారట. ఇప్పటికే పలు దఫాలు పార్టీ అగ్రనేతలతో సమావేశమైన సుధాకర్ బాబు తనకు టికెట్ నిరాకరించి అన్యాయం చేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారట. అయినా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారని చెప్పుకున్నారట. ఆ విధేయతను చూసైనా మరోసారి సంతనూతలవాడ నియోజకవర్గంలో తనకు బాధ్యతలను అప్పగించాలని కోరారట. కార్యకర్తల్ని ఏకతాటిపై నడిపి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారట. మాజీ ఎమ్మెల్యే మళ్లీ వస్తానంటున్నారు. సరే, అందుకు అనువైన పరిస్థితులు సంతనూతలవాడలో ఉన్నాయా అంటే అది డౌటే అన్న సమాధానం వినిపిస్తోంది. సుధాకర్ బాబు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట లోకల్ కార్యకర్తలు. వద్దు మహాప్రభో, ఆయన్ను మరోసారి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించొద్దంటూ పెద్దల్ని వేడుకుంటున్నారట. వలస నేతల బెడద వద్దనుకునే కదా గత ఎన్నికల్లో సుధాకర్ బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు మళ్లీ ఆయన్నే తమపై రుద్దుతామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారట స్థానిక ద్వితీయ శ్రేణి నాయకత్వం. ఈసారైనా గట్టి నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని, అది కూడా లోకల్ నాయకుడై ఉండాలని బలంగా బల్లగుద్ది మరీ చెప్తున్నారట లోకల్ క్యాడర్. సుధాకర్ బాబు అభ్యర్థన ఒకవైపు, లోకల్ నాయకుల కండిషన్లు మరోవైపు. వేరసి ఇక్కడ ఇన్ఛార్జి నియామకంపై వైసీపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధినేత జగన్ జిల్లాల పర్యటన ఉండడంతో అప్పుడు చూసుకుందాంలే అని ప్రస్తుతానికి ఈ విషయాన్ని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. సో అప్పటి వరకు ఈ సంతలో ఇన్ఛార్జీల గోల కొనసాగుతూనే ఉంటుందన్నమాట.